హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరి షికారి సుధాకర్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరి షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు నా కూతురు ఉజ్వలమ్మ అలాగే నా భార్య సంక్రాంతి పండగకు వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడికి బట్టలు జరుపుతున్నావు? మా అమ్మ వాళ్ళ ఊరికి. ఎందుకు? పండుగ కదా సంక్రాంతి. నేను నైట్ మా నాన్న ఫోన్ చేసిండే కదా. మీ నాయన రాడా? మా నాన్న వాళ్ళకి పని ఉందంట. ఏం పని? మిరపకాయలు తెంపుకుంటారంట. మరి ఎవరు ఇడిసొస్తారు నిన్నే? నువ్వు ఏడుస్తుంది రాళ్ళ. మరి వెళ్ళు. ఉజ్వల, ఓ ఉజ్వల, ఉజ్వల కీడే ఉంటుందా నీ అంటే వస్తుందా? వస్తుంది. ఆ ఉజ్వల, ఇక్కడ చూడు నాన్న. వస్తావా నువ్వు? ఇక్కడదే వస్తావా? ఈడే ఉంటావు నువ్వు? అవల్లూరికి పోతావా? ఈడే ఉంటావా? ఉజ్వల, డాడీ పిలుస్తున్నాడు చూడి. అవల్లూరికి పోతావా? ఇక్కడే ఉంటావా? చెప్పు. జే ఏం అక్కడ తేమ అయ్యేదే? పాప దొడుగుచ్చేంది. నీ అమ్మరా కడగదురా తన్నల్లా బట్టలలో గలీజ్ గలీజ్ చేసి ఉంటుంది అంతగడే. హాయ్ ఫ్రెండ్స్ అను. ఏడ పడితే ఆడ ఎరిగేదేలే. ఫ్రెండ్స్ బయట ఎరగల, బయట, ఇంట్లో కాదు. చిన్న పిల్లని కదా డాడీ నన్ను అను. పో కడుగుపో. నిన్ను వద్దురా. ఈ అమ్మ తన్నలు నిన్నే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరి షికారి సుధాకర్. ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగకి ఇద్దరు వెళ్దాం అనుకున్నా, కానీ నాకు కొద్దిగా పనిపడి నేను వెళ్ళడం లేదు. జయ, చెప్పు. ఎవరు వస్తున్నారు నిన్ను పిలుచుకెళ్ళడానికి? మా నాన్న. మీ నాన్న వస్తున్నాడా? ఎక్కడికి? మన ఊరికి వస్తున్నాడా? లేదు, ఎమ్గనూరు దగ్గరికి. మరి అక్కడి నుంచి ఎలా వెళ్తారు అక్కడికి మీరు? నువ్వు వచ్చి రావాలా? నాకు పని ఉంది. ఒక అర్ధగంట. పాప బట్టలు అన్నీ సర్దుకున్నావా? సర్దుకుంటున్నా. ఉజ్జు, అవల్లూరు పోతావా? నువ్వు వీడే ఉంటావా? అవల్లూరు పోతావా? ఈడే ఉంటావా? ఉజ్వల, అన్న డాడీ షర్ట్ బాగుంది అన్ననా? మీ అమ్మల్ని ఇప్పించిందా? అవును. ఎప్పుడు తీసుకుంటావు ఇది? మొన్న తీసుకున్నా. బాగుంది జయ. నీకి మీ అమ్మ తీసుకునిందా? మా ఊర్లో తీసుకుంటా. పాపకి? పాపకు కూడా మా ఊర్లోనే. ఓకే. చూడండి, మా అత్త వాళ్ళు సంక్రాంతి పండుగకు మంచి షర్ట్ తీసుకున్నారు. దీంట్లోకి దావుతా జయ? ప్యాంటా? లేదు, పంచ. పంచా? పంచ తీసుకున్నాడు. పాప బట్టలు అన్నీ సర్దుకుంటున్నావా? అవును. ఇద్దరు సోమవారం వెళ్ళాలనే ఉంటుంది, కానీ కొద్దిగా నాకు పని పడి ఇంకా సోమవారం పున్నం కదా, అది ఇంకా పోకూడదన్నారు పున్నం రోజు. దానికోసం ఈరోజే నేను యమునూరు దగ్గర వదిలేసి వస్తాను. యమునూరుకి వాళ్ళ నాన్న వస్తాడు, అక్కడ దగ్గర వాళ్ళ ఊరు, జయ వాళ్ళ ఊరు దగ్గర. అందుకని అన్నీ బట్టలు సర్దుకుంటుంది. పాప వన్నీ పెట్టుకున్నావా? అది పోయేటప్పుడే పిచ్చుకుంటా. తొందర రెడీగా జయ. 12 గంటలకే 1 గంటకి బస్సు ఉంటుంది. 1:30. విక్టోరియా మహారాణి కదా, విక్టోరియా మహారాణి. నెత్తి పెట్టుకునేది ఇది బాగుందా? బాగుంది. ఇది బాగుందా నీకు? అర్జున్ నాగా చూడు. పట అడ ఉదయాన్నే ఊర్లో ఉదయాన్నే అక్కడగా హాయ్ అను. హాయ్ బ్రదర్స్, సిస్టర్స్, హాయ్. ఇలా రెడీగా లేట్ అవుతుంది. హాయ్ 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 బ్రదర్స్. ఊరికి వెళ్తున్నాం, మా ఎవరికి సంక్రాంతి పండుగ ఊరికి వెళ్తున్నాం అన్న. ఊరికి వెళ్తున్నాం. మరి ఎప్పుడు వస్తారు జో? బ్యాగు బాగానే బరువు ఉంది. ఇంకా ఏడ నువ్వు ఇంకా డైరెక్ట్ మీ ఊర్లో కదా, ఇంకా ఏడమొస్తావు నువ్వు? పాప అన్నీ ఒక కవర్లో పెట్టుకో. ఇదేంది ఇది? జాకెట్ చేతికుట్లే వేసుకోలేను, మా అమ్మాయి చేస్తుందా ఊరుక. పాపకి బిస్కెట్ల ప్యాకెట్లు పెట్టుకో.
మర్చిపోయావు ఆడ కుర్జీలో ఉండే తెస్తాను. ఉజ్వల మా సంగ సారి తిన చిన్న పళ్ళం చేయొద్దు నువ్వు జరుగు. పడగా పాపకు బిస్కెట్లు. ప్యార్లేజ్ గోల్డ్ నావి వచ్చి అన్నాడు తెచ్చుకుంటా నన్ను బట్టలుకునే తీసుకురా. అంతా అల్ల గుల్లలు మెతాయి. మా ఊర్లో ఇస్త్రీ చేస్తుందా? చేస్తారా మీ ఊర్లో? ఆ? ఏడు చేస్తారా మీ ఊర్లో? పాప పడినట్లే పెట్టినాను మళ్ళీ. జరుగు నాన్న. దాంట్లోకి పెట్టు. కొత్తగా ఏ దాంట్లో పెట్టావా? దీంట్లో ఉంది కవర్లో. మరి అది దాంట్లో పెట్టు. ప్యాంట్లు అవన్నీ నన్ను తెచ్చుకుంటా వచ్చేటప్పుడు నీకు బరువు 2 అంగిలో టిన్నుల నన్ను బనీన్లా అవి ఇవి ఇంక నేను వచ్చేటప్పుడు తెచ్చుకుంటా. అయిపోయినా ఇంకా ఏమన్నా సర్దుకోవాలా? ఇంకేం లేదు. అవి ఏటివి? పాప పండ్లు. పండ్ల అరటి పండ్లు పెట్టుకుంటావా? ఆడ కొందులే ఏం ఊర్లా. సరే సరే పాపకు ఫస్ట్ నిలబోయే తర్వాత నువ్వు నిలబోసుకుందువు. ఊరికి వెళ్తుంది, పంపిస్తా. ఉజ్వల టాటా టాటా. ఇక్కడ చూడన్నా టాటా బాయ్ బాయ్. సంక్రాంతికి వెళ్తున్నారా? బాయ్. ఉజ్వల బాయ్. టాటా టాటా చెప్పమే. టాటా. నువ్వు ఈడే ఉంటావా వాళ్ళూరికి పోతావా? అనుజు ఈడే ఉంటావా నువ్వు వాళ్ళూరికి పోతావా? ఉజ్వల వస్తావా రావా? ఈడే ఉంటావా నువ్వు? పోతా. మన ఇద్దరు పోదామా సోమవారము? అమ్మ ఫోన్లే ఇప్పుడు. ఉజ్వల ఇక్కడే ఉంటావా పోతావా నువ్వు? ఇది లోపల పెడతానా పెట్టుకుంటావా? లోపల పెడతానా? విక్టోరియా మహారాణి. విక్టోరియా మహారాణి ఇక్కడ చూడు. ఇక్కడ చూడు నాన్న. విక్టోరియా మహారాణి. బాయ్ 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 బాయ్. ఊరికి పోండి, ఇంకా అక్కడే ఉండండి, రావద్దండి మా ఊరికి. ఇంకా మే ఒల్లూరులోనే ఉండండి, రావద్దు. ఇంకా కొడతా తిన్నాను ఊరికి వచ్చాగిన. సరేనా? సరేనా? అక్కడే ఉండాలి ఇంక నువ్వు. బాయ్ ఉజ్జు. టాటా నాన్న. టాటా. బ్యాగ్లో పెడతానా? బ్యాగ్లో పెడతా. అమ్మకి అది బ్యాగ్లో పెడతాది. పెట్టుకుంటా పోతప్పుడు పెట్టుకో. ఇట్లా వద్దులే, అక్కడ ఇక్కడ పడిపోతుంది. మరి నువ్వు బ్యాగు అవి ఇవి దాంట్లో పెట్టు. ఊరికే పండుగ రోజు పెట్టుకుంటుంది ఆడ. అవుజు పండుగ రోజు కొత్త బట్టలు వేసుకో, వాళ్ళు తెచ్చినవి. బాయ్ చెప్పినా డాడీకి. బాయ్. మళ్ళీ రావద్దండి ఇంకా. ఆడే అవ్వల్లూరులోనే ఉండు. బాయ్. పాపని ఎత్తుకొని రండి. పాపని తమ్ముడిని ఎత్తుకొని వస్తాం మా మోను. అదే 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 కొడతా జిల్లా కొడక. ఊరికి వస్తాయి ఇంకా. అక్కడే మీ అవ్వల్లూరులోనే ఉండవు. సరేనా? మా తమ్ముడిని ఎత్తుకొని వస్తాం ఇంకాను. ఊరికి పోయిస్తాం, ఊరికి పోయిస్తాం. బాయ్. టాటా టాటా చెప్పు. ఊరికి పోయిస్తాం. బాయ్ బాయ్ బాయ్. అవ్వలూరికి పోయిస్తాం అనొచ్చు. బాయ్. బట్టలు అన్నీ సర్దుకున్న తర్వాత మేము ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయ్యాము. ఉజ్వలమ్మ, నా భార్య, అలాగే నేను. మొత్తం బట్టలు సర్దుకొని బయటికి తీసుకొచ్చా. చాలా బరువు ఉంది. ఎన్ని బట్టలు సర్దుకున్నారో తల్లి బిడ్డ. ఎన్ని రోజులు ఉంటారో అక్కడ చూడాలి వాళ్ళ అమ్మమ్మ ఊర్లోన. నేను మాత్రం పండగ రోజన్నా లేకుంటే సోమవారం అన్నా వెళ్తాను. అందరు కలిసే వెళ్దామని సోమవారం అనుకున్నాము. కానీ సోమవారం పున్నమి కావడంతో వాళ్ళ నాన్న ఈరోజు వస్తాను సుధా పిలుచుకొని రా అంటే నేను యమునూరు దగ్గరికి బస్సు ఎక్కించడానికి వెళ్తున్నాను. బైక్ మీద చిన్న పాప ఉంది కదా, వెళ్ళకూడదు. అందుకనే నేను వాళ్ళ వెంట బస్సులోనే వెళ్తున్నాను. నేను కూడా బైక్ వేసుకొని పోవడం లేదు. చూడండి ఫ్రెండ్స్, మేమంతా సర్దుకొని సంక్రాంతి పండగకు ఉజ్వలమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎలా వెళ్తుందో
సంతోషంగా వెళ్తుంది. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఇష్టం కదా. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎమ్మంగనూరు బస్ స్టాండ్లోకి వచ్చాము. అక్కడ వాళ్ళ ఊరు అవ్వ కలిసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సు వచ్చింది, వాళ్ళ ఊరు బస్సు. ఆ బస్సులోకి ఎక్కించాను వాళ్ళ డాడీని, నా భార్యను, నా కూతురు, అలాగే అవ్వను నాకు టాటా చెప్తున్నారు. ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు నా వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.